రైతుల సంక్షేమం కోసమే కొత్తగా గోదాములు నిర్మిస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో నిర్మిస్తున్న గోదాములను పరిశీలించారు మంత్రి. త్వరగా గోదాముల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీరు, విద్యుత్ లాంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. రైతులు మద్దతు ధర కోసం రైతు బంధు పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు హరీష్. ప్రభుత్వము ఈ 1000 రూపాయలు 500 నోట్ల రూపాయలు రద్దు చేసిన క్రమంలో మార్కెట్ యార్డులలో ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతూ ఉన్నారు. వడ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా, మక్కలు రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొంటుంది కనుక వడ్లు మక్కల రైతులకు ఏ ఇబ్బంది రావడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వమే కొంటుంది. ప్రభుత్వం చెక్కుల ద్వారా రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తుంది కనుక వడ్లు మక్కల రైతులకు ఏ ఇబ్బంది లేదు. కానీ ముఖ్యంగా పప్పు దినుసులు, ఉల్లిగడ్డ రైతులు కొంత తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే, వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ఈ పప్పు దినుసులు కొనేటువంటి ప్రక్రియ ప్రారంభం చేసి రైతులకు నగదు రూపంలో, అంటే చెక్కు రూపంలో డబ్బు చెల్లించే విధంగా చూడండి. ఉల్లిగడ్డ రైతులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు.